ఈరోజు కేఎఫ్సి చేయాలని చికెన్కి వచ్చానండి. నేను బిస్మిల్లా చికెన్ సెంటర్ చికెన్ షాప్ అండి. ఇది చికెన్ సెంటర్, బిస్మిల్లా చికెన్ సెంటర్. ఒక కేజీకి కేఎఫ్సికి చికెన్ కొట్టండి. లెగ్ పీసులు కావాలి అన్నీ. ఎంత అండి కేజీ? చికెన్ కొట్టుకు ఎదురుగానే వెంకటలక్ష్మి నేత్రాలయం అండి. డి రామానాయుడు గారిది అండి. ఇది డి రామానాయుడు గారిది కంటి హాస్పిటల్, కారంచేడు అండి. ఇది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కారంచేడు విలేజ్ కుకింగ్. ఈరోజు అయితే స్పెషల్ వచ్చేసిందండి మా ఇంట్లోకి కేఎఫ్సి చికెన్ చేయాలని చికెన్ అయితే తీసుకొచ్చారండి. చిన్న చిన్న లెగ్ పీసులు. మా వారు ఇంకా చికెన్తో కేఎఫ్సి చేయమన్నారు. ఈరోజు నేను స్కిన్ అడిగితే రెండే దొరికినాయి, స్కిన్ లేనియే దొరికినాయి. అయితే ఏదైనా బాగానే ఉంటాయి. ఇదంతా శుభ్రంగా కడిగి తీసుకొచ్చానండి. వీటికి ఘాట్లు పెట్టేసి మసాలాలన్నీ కలపాలి. ఇంకా మసాలాలు కలిపి ఒక 3-4 గంటలు అయితే నానబెట్టాలండి. ఇంకా ప్రాసెస్ ఏదో చేసేద్దాం. ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఈ ఘాట్లు పెట్టుకోవటం వల్ల ఈ మసాలాలు కలిపేయన్నీ లోపల దాకా పోతాయండి బాగా. చూశారు కదండి, ఈ విధంగా ఘాట్లు అయితే పెట్టుకోవాలి. చికెన్ లెగ్ పీసులు అన్నిటికి కూడాను. నాకు 1 కేజీ చికెన్కి 9 అయితే వచ్చినాయి. 1 స్పూన్కి వచ్చేసి అల్లం చిన్నులపాయ పేస్టు, 1 స్పూన్కి వచ్చేసి జీరా పౌడర్, 1/2 స్పూను మిరియాల పౌడర్, గరం మసాలా 1 స్పూను, ధనియాల పౌడర్ ఒక 2 స్పూన్లకి, 1 స్పూన్కి వచ్చేసి కారం, టేస్టీ సాల్ట్ కొద్దిగా, ఉప్పు 1 స్పూను, చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మసాలాలన్నీ లెగ్ పీసులకి పట్టించాలి. ఇందులో చిక్కటి మజ్జిగ, ఒక 2 గ్లాసులకి అయితే పోసుకోవాలండి. మజ్జిగలో కూడా బాగా నానాలి. కొద్దిగా పంచదార వేసుకోవాలండి, టేస్ట్ అయితే బాగుంటుంది. అన్నా వేసుకోవచ్చు. మజ్జిగలో కొద్దిగా సాల్ట్, ఇందాక కొద్దిగా వేసాను కదండి, మజ్జిగలో కూడా కొద్దిగా వేస్తాను. ఈ విధంగా మజ్జిగలో అయితే నానబెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి. మామూలు ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి, డీప్ ఫ్రిడ్జ్లో అవసరం లేదు. ఒక 3 గంటల సేపు అయితే ఇది నానాలి. నానితేనే మనకి బాగుంటుంది. ముక్క కూడా టేస్టీగా క్రిస్పీగా బాగుంటుంది. నానబెట్టింది చూసారు కదండి, 4 గంటలు అయితే అయింది. ఇప్పుడు ఆ చికెన్ అయితే దాని మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం. చూశారు కదండి, ఈ విధంగా అయితే బాగా నానింది. ఇప్పుడు మైదాపిండి, ముఖ్యంగా మైదాపిండి అయితే కాదండి. ఇప్పుడు అందులో కావాల్సినవి కలుపుతాను. సాల్ట్, బేకింగ్ సోడా, కారం 1/2 స్పూను, కార్న్ఫ్లేక్స్ అండి. అవి మిక్సీకి పట్టుకొని బరగ్గా వేసుకోవాలి. ఈ విధంగా బరగ్గా అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలపాలి. దాని పక్కనే కూల్ వాటర్ రెడీ చేసుకోవాలండి.
మజ్జిగలో అయితే బాగా నానినాయండి ఈ చికెన్ లెగ్ పీసులు. ఈ విధంగా అయితే గట్టిగా నొక్కుతా ముక్కకు బాగా పిండి పట్టించాలండి. ఒక జల్లెళ్ళు వేసుకొని చూసారు కదా, కూల్ వాటర్లో వేసుకొని ఒక్క నిమిషం అలా ఉంచి మళ్ళీ తీయాలండి. మళ్ళీ పిండిలో వేసుకొని మళ్ళీ పిండి పట్టించుకోవాలి. జల్లెళ్ళు వేసుకొని మళ్ళీ జల్లించుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. అన్ని పీసులు కూడా అదే విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. పిండిలో బాగా వేసి బాగా అదమాలండి. పిండి అంతా గట్టిగా అదమాలి. మళ్ళీ జాలీలో వేసుకొని మళ్ళీ జల్లించుకొని కూల్ వాటర్లో వేసుకోవాలి. మళ్ళీ ఒక నిమిషం పాటు ఉంచుకొని మళ్ళీ తీసేయాలి. మళ్ళీ పిండిలో వేసి బాగా పిండి పట్టించాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే అన్నీ అయిపోయినాయండి. స్టవ్ ముట్టించుకొని బాండీ అయితే పెడుతున్నానండి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె అయితే వేస్తున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసానండి. ఆయిల్ అయితే బాగా వేడెక్కాలి. ఆయిల్ అయితే వేడెక్కిందండి. మనం కోట్ చేసి పెట్టుకున్న చికెన్ లెగ్ పీసులు అయితే కేఎఫ్సి చికెన్ ఇందులో వేస్తున్నాను. ఒక 3 పీసులు వేసి ఒక్క నిమిషం వదిలేసేసి తర్వాత పక్కన తిప్పుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా లోపల ఈ చికెన్ అనేది బాగా నిదానంగా ఉడికిద్ది. ఇవన్నీ ఫ్రై అయితే అయిపోయింది. ప్లేట్లోకి అయితే తీసుకున్నాను.
రెండో వాయి కూడా వేసానండి. చూసారా, ఇంకొక 5 నిమిషాల్లో అయితే అయిపోతాయి. రెండో వాయి కూడా అయిపోయిందండి. ఇంకా ప్లేట్లోకి అయితే తీస్తున్నాను. అండి, బయట ఏమో క్రిస్పీ, లోపలేమో సాఫ్ట్ చికెన్ కేఎఫ్సి రెడీ అయిపోయింది. ముందైతే మా వారు టేస్ట్ చూస్తారు. ఏం చెప్పాలో కూడా మాటలు రావట్లా నాకు, అంత టేస్ట్గా ఉంది. సూపర్గా ఉందండి. ఎక్కువసేపు నానటం వల్ల టేస్ట్ అయితే అదిరిపోయింది. లోపలైతే చూడండి అసలు ఎట్లాగా మెత్తగా వచ్చేసిందో చికెన్. ఎంత చూసారు కదండి, ఎంత టేస్టీగా ఎంత బాగుందో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీ వారికి మీ పిల్లలకి పెట్టండి. మా వంటలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.